వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. చివరి దశకు చేరిన పంచాయతీ పోరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3వ విడత పోలింగుకు పకడ్బందీ ఏర్పాట్లు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. కొప్పుల అరాచకం, అవినీతిని త్వరలో బయట పెడతానని వెల్లడి. మూడో విడత పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్లు. అర్హులైన వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచన. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం. పులి పాదముద్రలు గుర్తించి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు. మూడవ విడత పంచాయతీ పోలింగుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 730 మంది పోలీసులతో బందోబస్తు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధమని ఎస్పీ వెల్లడి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఫైర్. దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఫైర్ అయ్యారు. త్వరలో ఆయన అరాచకం, అవినీతిని బయట పెడతానని స్పష్టం చేశారు. ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇస్తున్న తీర్పే గత ప్రభుత్వ అవినీతి, అరాచకానికి నిదర్శనమని తెలిపారు. గత 10 సంవత్సరాలలో కొప్పుల ఈశ్వర్ చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. అబద్ధాలకు కేరఫ్ అడ్రస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకత్వమేనని ఆరోపించారు. సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఒక్క సంక్షేమ హాస్టల్ భవనం కూడా నిర్మించలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది నువ్వు కదా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయని మీరు నాపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల తీర్పే మీ రాజకీయ వైఫల్యానికి సమాధానమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం గ్రామాలలో పోయి నా వ్యక్తిగతంగా ఇన్నిసార్లు ఎట్లా ఓడిపోయిందని చెప్పి మాట్లాడే కోఆపరేషన్కు రేపు ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తెల్లారి నువ్వు ఈ 10 సంవత్సరాలు చేసినా నీకు భాగవతం, నీ గొప్పతనం మొత్తం ప్రజల ముందు పెడతా. నువ్వు 10 సంవత్సరాలకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గంలో చేసినటువంటి నీ గొప్పతనం అంతా కూడా మీడియా ముందు పెడతా. నేను 18వ తారీఖు రోజు 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్తా. ఇలా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. మంత్రి అయిన తర్వాత ఆ శాఖ మంత్రిగా ఉండి నువ్వు, అంటే నేను ఏ శాఖ చేసినావు అదే శాఖ నువ్వు చేసినావు. ఒక్క ఎస్సీ బిల్డింగ్ కట్టియలే, ఒక్క మైనార్టీ బిల్డింగ్ కట్టియలే. నువ్వు ఆ శాఖ మంత్రి అయ్యింది. నువ్వు నా మీద వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా లక్ష్మణ్ కుమార్ సంవత్సర కాలంలో చేస్తాడు అని మాట్లాడి అబద్ధాలు అంటున్నారు. అబద్ధాల కేరాఫ్ నీ పార్టీ. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది. పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలోని మేడిపల్లి సింగారేణి ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లను ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి మేడిపల్లి, లింగాపూర్, పాములపేట గ్రామస్తులను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రతి ఏటా శీతాకాలంలో నవంబర్, డిసెంబర్ మాసాల్లో పులులు తోడు కోసం సంచరిస్తాయని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. తోడు కోసం పులి తడోబా అభయారణ్యం నుంచి మంచిర్యాల జిల్లా మీదుగా గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాలో సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. గోదావరి తీరంతో పాటు అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మేడిపల్లి ఊసిపి డంప్ యార్డును అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రభాకర్ సందర్శించి పులి కోసం ఆరా తీశారు. పాములపేట, లింగాపూర్, మేడిపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత సంవత్సరం ఇదే సీజన్లో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వరకు పులి సంచరించిందని తెలిపారు. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన ఘటనలు లేవని అధికారులు తెలిపారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేసి పోటీ చేస్తే తాను కొరుట్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగిత్యాలలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగిత్యాల ప్రజల ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే తాకట్టు పెట్టారని ఆరోపించారు. జగిత్యాల నీ ఒక్కరిది కాదు, జిల్లా హెడ్ క్వార్టర్గా తాను వస్తానని తెలిపారు. యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకని హితవు పలికారు. అసలు నీవు ఏ పార్టీలో ఉన్నావో తేల్చుకోమన్నారు. గత 2 ఏళ్లలో అసెంబ్లీలో జగిత్యాల సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడావా అని ప్రశ్నించారు. జగిత్యాల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే సంజయ్కి లేదన్నారు. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటున్నారు. ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో పాపం చిన్న చిన్న పనులు చేస్తున్నావు నువ్వు చూస్తూ ఉన్నారు, కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లాదని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా? అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి ఇప్పటివరకు. ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్యలు ఇప్పటివరకు లేవనెత్తింది చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, గివ్వా నీ అభద్రతా భావం మాకు తెలుసు నాయన. మేము ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు. మా బాపు కేసీఆర్ గారు ఆ రోజు ఆరంభించినారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రశ్నించడానికి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా. కరీంనగర్ జిల్లాలో రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్కు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3వ విడతలో 19 మండలాల్లో 408 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 22 సర్పంచులు, 848 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 386 సర్పంచ్ పదవులకు 1589 మంది, 2897 వార్డులకు 8108 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సరంజామాతో నిర్దేశించిన గ్రామాలకు తరలి వెళ్లారు. పలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పోలింగ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ను ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్టు ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్ రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్ జోనల్ నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. చివరి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా వెబ్ కాస్టింగ్తో పాటు పలు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ నిర్వహిస్తుండటంతో ఓటర్లు త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ ఫేజ్ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ కోరారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో 3వ ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల ఆవరణలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్తో కలిసి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 80, వార్డుల్లో 551 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎన్నికలకు 4 మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1244 మంది విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు. క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ
టీంలు ఎన్నికల అధికారులు సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ఈసి నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులో బ్యాలెట్ పేపర్లు ఇంకా ఇతర సామాగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామాగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. టోటల్ 80 సర్పంచ్లు 551 వార్డులలో రేపు పోలింగ్ ఉంటుంది. దీని గురించి 4 మండలాల్లో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఓపీఓస్కి పంపిస్తున్నాము. దాదాపు మొత్తం జిల్లాలో 1244 పిఓస్ మరియు 934 ఓపీఓస్కి కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క గ్రామంకి ఒక స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళు ఆధార్యంలోనే కౌంటింగ్ కూడా సేమ్ డే నడుస్తుంది. దీంతో పాటు దాదాపు 700 పైన పోలీస్ పర్సనల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఆల్రెడీ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీం ద్వారా 3వ విడత పోలింగ్లో ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్సీ ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా 730 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని, రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైనా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అమల్లో ఉందని, ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వీ హ్యావ్ అకార్డింగ్ టు కేటగిరీ నార్మల్, సెన్సిటివ్, క్రిటికల్. సో అకార్డింగ్ టు ఇన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ పోల్స్ డిప్లాయిడ్ అయింది. ఇప్పటి వరకు మొత్తం పీస్ఫుల్లీ నడుస్తుంది. పోలీస్ నుంచి అందరు జనాలకి ఒక రిక్వెస్ట్, ఎనీ ప్రాబ్లం వస్తే ఎలక్షన్ గురించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మాట్లాడండి, పోలీస్కి కాల్ చేయండి, పోలీస్కి మాట్లాడండి. వీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. డోంట్ ట్రస్ట్ ఆన్ రూమర్స్, సోషల్ మీడియా రూమర్స్. పోలీస్కి ఆర్ ఈవెన్ డిస్ట్రిక్ట్లో ఒక కంప్లైంట్ కమిటీ ఉంది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో. సో అక్కడ ఎనీ క్లారిఫికేషన్ కావాలి అక్కడ మాట్లాడండి. సో ఆల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఇన్ ప్లేస్. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి జనాలు. పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి విడత పోలింగ్కు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సిబ్బందికి తెలియజేశారు. కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, బ్యాలెట్ బాక్సులో బ్యాలెట్ పేపర్లు, ఇతర సామాగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామాగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ జిల్లాలో చివరి దశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఇప్పటి వరకు 2 విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో 3వ దశ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో రేపు 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. 5 మండలాల్లో 111 సర్పంచ్ స్థానాలకు 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 108 సర్పంచ్ స్థానాలకు 1034 వార్డు మెంబర్ స్థానాలకు
184 స్థానాలు ఏకగ్రీవం కాగా 850 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికారులు 5 మండలాలు కలిపి 165,046 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారి ఇన్ఛార్జితో పాటు వీణవంక మండలంలో 2 ఏసీపీ స్థాయి అధికారులను ఇన్ఛార్జీలుగా ఉంటారని, ప్రతి 4-5 క్లస్టర్లకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఉండటంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చుతున్నామని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. దీని కింద రూట్ మొబైల్ ఆఫీసర్స్ ఉంటారు. టోటల్ అరౌండ్ 36 రూట్స్ ఉన్నాయి. ప్రతి రూట్కి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ అండ్ దే విల్ బి మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్కార్ట్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ అండ్ పోలింగ్ మెటీరియల్. అండ్ పోలింగ్ స్టేషన్లో కూడా 2 కేటగిరీస్ డివైడ్ చేస్తాము, నార్మల్ అండ్ క్రిటికల్. అండ్ అట్లీస్ట్ 3 పోలీస్ పర్సన్స్ ఆర్ బీయింగ్ పోస్టెడ్ అండ్ క్రిటికల్ ఉంటే 5 or more పోలీస్ పర్సన్స్ ఆర్ బీయింగ్ పోస్టెడ్. సో సఫిషియెంట్ డిప్లాయ్మెంట్ మేము చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్ సెక్యూరిటీ, ఇది కాకుండా 100 మీటర్ లైన్ మెయింటెనెన్స్, 200 మీటర్ లైన్ మెయింటెనెన్స్, ఎన్ఫోర్స్మెంట్, క్రౌడ్ డిస్పర్సల్ అండ్ ఆల్ యాక్షన్స్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ మేము తీసుకుంటున్నాము. అందరికీ మన ఫోర్స్కి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అరౌండ్ 1000 పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ platoons from TGSP, Telangana Special Police, are being deployed and will ensure that the elections are conducted peacefully. Thank you. ఢిల్లీలో ఇవాళ తన నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. న్యూఢిల్లీలో సీఎం రేవంత్ ముందుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని వినతి అందజేశారు. రాష్ట్రంలో 105 YIRSలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. YIRSలతో ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం తెలిపారు. YIRSల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు ₹30,000 కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు FRBM నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి కోరారు. అనంతరం హైదరాబాద్కు IIM మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం భేటీ అయ్యారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. IIM ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ ఉన్నారు. ఇవాళ ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సోనియా గాంధీకి సీఎం అందజేశారు. తెలంగాణలో డిసెంబర్ 8-9 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వివరాలను సోనియా గాంధీకి ఆయన తెలిపారు. ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికను సోనియా గాంధీకి సీఎం వివరించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. జాగృతి పోరాటాలతోనే IDPL సహా ప్రభుత్వ భూముల ఆక్రమణకు ప్రభుత్వం విచారించిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి పోరాటాలతోనే IDPL సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమేనని అన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా IDPL సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆ విషయాలనే తాను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలన్నారు. తమ కుటుంబంపై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుండి విడిపించాలని చెప్పారు. ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని కవిత డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. చివరి దశకు చేరిన పంచాయతీ పోరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3వ విడత పోలింగుకు పకడ్బందీ ఏర్పాట్లు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. కొప్పుల అరాచకం, అవినీతిని త్వరలో బయట పెడతానని వెల్లడి. మూడో విడత పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్లు. అర్హులైన వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచన. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం. పులి పాదముద్రలు గుర్తించి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు. మూడవ విడత పంచాయతీ పోలింగుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 730 మంది పోలీసులతో బందోబస్తు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధమని ఎస్పీ వెల్లడి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఫైర్. దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.